ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. అరౌద్రః కుండలీచక్రీ విక్రమ్యోర్జితశాసనః శబ్దాతిగः శబ్దసః శిశిరः శర్వరీకరः. శ్రీ విష్ణు సహస్రం 97వ శ్లోకంతో నామస్మరణ చేసుకుని భీష్మ ఉపదేశం విందాం. కపిల గోదాన విశేషం విన్న తరువాత ధర్మరాజు, పితామహ, దాన వస్తువులలో భూదాన గోదాన విశేషాలు ఎన్నో తెలియజేసి నన్ను కృతార్థుణ్ణి చేశారు. యజ్ఞాలన్నింటిలోనూ సువర్ణ దానాన్ని ప్రముఖంగా చెబుతారు. వేదం కూడా సువర్ణ దక్షిణేతివై అని చెబుతుంది కనుక సువర్ణ విశేషాన్ని తెలియజేస్తారా అని అడిగాడు. భీష్ముడు చెప్పసాగాడు. మా తండ్రి మరణించిన తరువాత, శంతనుడు మరణించిన తరువాత నేను ఆయనకు ఉత్తర క్రియలు చేయడం కోసం గంగా తీరానికి వెళ్ళాను. పిండ ప్రదాన సమయంలో ఒక బాహు చెయ్యి భూమిని చీల్చుకొని బయటికి వచ్చి హస్తం చాచింది. నేను దాన్ని మా తండ్రి గారి బాహువుగా గుర్తించాను. అయితే చేతిలో ఉంచడం శాస్త్ర విరుద్ధం కనుక ఆ పిండాన్ని తండ్రి చేతిలో ఉంచకుండా దర్భల మీదనే ఉంచాను. వెంటనే బాహువు అదృశ్యమై పితృదేవతలు సాక్షాత్కరించి ఇలా అన్నారు: నీ ధర్మనిష్టకు సంతోషించాం, మాకు అధిక తృప్తి కలిగింది. ఇక దానాదులు చేసే సమయంలో నీవు సువర్ణదానం ప్రధానంగా చేయవలసింది. అది మిక్కిలి పవిత్రమైంది. అంతేగాక భూమికి గోవులకు బదులుగా సువర్ణం ఉంచి దానం చేయడం మాకు సంతోషదాయకం అని చెప్పి వారు అంతర్హితులయ్యారు అని భీష్ముడు, ఇది తనకు ప్రత్యక్ష అనుభవమని, ఇక పరోక్షమైన విషయం కూడా మరొకటి ఉంది అని చెప్పి కార్తికేయ వృత్తాంతాన్ని చెప్పనారంభించాడు. పరశురాముడు క్షత్రియ సంహారం చేసిన అనంతరం అశ్వమేధయాగం చేశాడు. అయినా ఆయనకు మనశ్శాంతి కలుగలేదు. మానవుణ్ణి నిష్కల్మషునిగా చేయగలిగింది ఏమైనా ఉందా అని ప్రార్థింపగా వశిష్ఠుడు ఈ కథ చెప్పాడు. ఇది తాను బ్రహ్మ వల్ల విన్నాను అని చెప్పి ఇలా ప్రారంభించాడు. పూర్వం పార్వతీ పరమేశ్వరులు ఒకరినొకరు పొందాలి అనే కోరికతో తపస్సు చేసి దాని ఫలితంగా దంపతులయ్యారు. అంటే నిరాకార పరబ్రహ్మము సాకార సృష్టి రూపాన్ని సంకల్పించాడు అన్నమాట. ఆయన తన సంకల్ప బలంతో తన తేజస్సును అగ్నిలో నిక్షిప్తం చేశాడు. ఇంతలో తారకాసురుని బాధలు పడలేక దేవతలు వచ్చి ప్రార్థింపగా అగ్ని ద్వారా మీ బాధ తొలగుతుంది అని ఈశ్వరుడు చెప్పాడు. వారు సంతోషించి అగ్ని కోసం వెళ్ళారు. అప్పుడు అగ్ని నిద్రాతిశయంలో ప్రచ్ఛన్నంగా ఉన్నాడు. అయితే అగ్ని పాతాళంలో ఉన్నాడు అని ఒక కప్ప చెప్పింది. అది తెలుసుకున్న అగ్ని కప్పలకు రుచిగ్రహణ శక్తి లేకపోవుగాక అని శాపమిచ్చాడు. దేవతలందుకు నొచ్చుకొని కప్పలు నీరు లేనప్పుడు ఎండి చనిపోయినా నీరు వచ్చినప్పుడు బ్రతుకగలిగేటట్లు ఒక వరం ఇచ్చారు. ఇలా కొన్నింటికి అగ్ని శాపమివ్వడం, దేవతలు వరం ఇవ్వడం, ఇలా కొంత దూరం సాగింది. అగ్ని రావి చెట్టులో ఉన్నాడు అని ఒక ఏనుగు చెప్పింది. వాటికి జిహ్వ అంటే నాలుక తిరగబడాలి అని శాపమిచ్చాడు అగ్ని. వాటికి సర్వరసజ్ఞానం ఉంటుంది అని వరమిచ్చారు దేవతలు. అలాగే అగ్ని శమి అంటే జమ్మి చెట్టు గర్భంలో ఉన్నాడు అని ఒక చిలుక చెప్పింది. వాటికి కూడా నాలుక తిరగబడాలి అని శాపం. దేవతలకు ప్రీతి కలిగించే మంచి కంఠస్వరం దానికి ఉండాలి అని వరం. ఈ విధంగా కొంత సాగిన తరువాత చివరకు అగ్ని
నిద్ర వదలి మీకేం కావాలి అని అడిగాడు. వారు విషయం విన్నవించారు. అప్పుడు ఆయన తనలో ఉన్న శంభు శక్తిని గంగా గర్భంలో ఉంచాడు. అది క్రమంగా భారం కాగా ఆమె మేరు పర్వతం దగ్గర శరవణం రెల్లుగడ్డి వనంలో ఉంచింది. అప్పుడు ఆ పర్వత ప్రాంతమంతా సువర్ణమయం కాగా, అంటే బంగారుతో నిండిపోగా, ఆ తేజస్సు ఒక బాలుడై ఆవిర్భవించింది. ఆ బాలుడిని కృత్తికలు 6 ఎత్తుకోగా అతడు 6 ముఖాలతో స్తన్యపానం చేశాడు. అనంతరం అతడే పెరిగి తారకాసురుణ్ణి సంహరించాడు. ఈ విధంగా ఈశ్వరుడు హిరణ్మయుడు, అగ్ని హిరణ్యరేతుడు. ఈశ్వరుడు అగ్ని సంపర్కం వల్ల అగ్నిరేతుడు. ఇక కుమారస్వామి అగ్ని సంభవుడు, గంగానందనుడు గనుక గాంగేయుడు, కృత్తికలు పెంచాయి గనక కార్తికేయుడు. ఇలా ఈ పేర్లు ఏర్పడ్డాయి. ఇలాగే ఒక రూపాన్ని పొందింది గనుక బంగారానికి జాతరూపం అనే పేరు కూడా వచ్చింది. ఇట్టి మహిమాన్వితమైన సువర్ణాన్ని దానం చేయడం కల్మషాన్ని హరిస్తుంది అని వశిష్ఠుడు చెప్పగా విని పరశురాముడు విరివిగా సువర్ణదానం చేసి పవిత్రుడయ్యాడు అని భీష్ముడు ధర్మరాజుకు వివరించాడు. ఈ కుమారస్వామి జన్మ వృత్తాంతంలో అగ్ని ప్రధాన పాత్ర వహించినట్లు కనిపిస్తుంది. ఈ సృష్టికంతటికీ సారభూతమైన పరమేశ్వర శక్తి బీజప్రాయంగా అగ్నిలో దాగి ఉంది. అది పాతాళంలోనూ, భూమి మీద, ఆకాశంలోనూ ఉండి అనేక విక్రియలను పొంది, మార్పులను పొంది మేరుపర్వతంలో స్వర్ణ రూపాన్ని ధరించింది. మేరుపర్వతానికి బంగారు పర్వతం అనే పేరు కూడా ఉంది. ఇలా సమస్త సృష్టికి సారభూతంగా ఏర్పడింది గనుక సువర్ణం భూదానం వలె, గోదానం వలె సంపూర్ణ సృష్టి దానంగా, వాటితో సమాన దానంగా పరిగణింపబడింది. ఇది పరోక్షంగా తెలుసుకున్న విశేషం కాగా, దీన్నే శంతనుబాహు వృత్తాంతంలో పితృదేవతలు భీష్మునికి వాచ్యంగా చెప్పారు. భూమికి గోవులకునునై హేమమిడుట అస్మదీయ హితమును, దేవస్తోమ ప్రియమున్ పావనతా మహనీయంబుజుమ్ము ధర్మ విధిజ్ఞా. భూదానానికి, గోదానానికి ప్రత్యామ్నాయంగా సువర్ణదానం చేయడం పవిత్రమైంది. అది పితృదేవతలకే కాదు, ఇంద్రాది దేవతలకందరికీ కూడా ఇష్టమైంది అని పితృదేవతలు స్పష్టంగా భీష్మునితో పేర్కొన్నారు. మహాభారతానికి గొప్ప వ్యాఖ్యానం రాసిన నీలకంఠ దీక్షితుల వారు ఈ సన్నివేశంలో సువర్ణదానం బ్రహ్మాండదాన తుల్యం ఇది భావః అని వ్రాశారు. కనుక భూదాన గోదానాల లాగానే నేను ప్రపంచ సంబంధమైన కోరికలను మానసికంగా సంపూర్ణంగా వదులుకుంటున్నాను. బ్రహ్మాండాన్ని దానమిచ్చి నేను అసంగుడనై శుద్ధ చైతన్య స్వరూప స్థితిలో నిలుస్తున్నాను అనే సమున్నత భావంతో, జ్ఞాన దృష్టితో సువర్ణదానం చెయ్యాలి అని గ్రహించి ఆ విధంగా ఆచరిద్దాం, ముక్తి పొందుదాం. ఓం నమో వెంకటేశాయ.